ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. ఫలితంగా బంద్ను విరమించుకుంటున్నట్టుగా ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు సమాఖ్య ప్రకటించింది. బకాయిల్లో భాగంగా 1,500 కోట్లు వెంటనే చెల్లించాలని సమాఖ్య కోరగా ప్రభుత్వం అందుకు అంగీకరించింది. ఇప్పటికే 2 విడతల్లో 600 కోట్లు ఇచ్చినందున మరో 600 కోట్లు తక్షణమే రిలీజ్ చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. మిగిలిన 300 కోట్లు కొద్ది రోజుల్లోనే ఇస్తామని తెలిపారు. చర్చలు సఫలం కావడంతో ఈ నెల 3 నుంచి జరుగుతున్న బంద్ను విరమించుకుంటామని సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 8న ఇటు జరపడానికి తలపెట్టిన తెలంగాణ అధ్యాపకుల సాంత్వన సభతో పాటు ఈ నెల 15న నిర్వహించాలి అనుకున్న విద్యార్థుల మహా ర్యాలీ లాంటి కార్యక్రమాలను రద్దు చేసుకుంటామని ప్రకటించారు. శనివారం నుంచే బంద్ విరమణ, నిరసన కార్యక్రమాల రద్దు అమల్లోకి వస్తాయని ప్రకటించారు కాలేజెస్. బకాయిలకు సంబంధించి ప్రతి నెల ఎంతో కొంత తప్పనిసరిగా రిలీజ్ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబంధించిన కమిటీ త్వరితగతిన నివేదిక ఇచ్చేలా విజ్ఞప్తి చేస్తామని కూడా అన్నారు. ఆ కమిటీలో అధికారులతో పాటు యాజమాన్య ప్రతినిధులకు సైతం అవకాశం కల్పించారు. సమ్మె కారణంగా నిర్వహించలేని పరీక్షలను విశ్వవిద్యాలయ అధికారులతో మాట్లాడి త్వరితగతిన నిర్వహించే ఏర్పాట్లను చేస్తామని ప్రభుత్వానికి తెలిపారు.